హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి మనం వర్గల్లో ఉన్న సరస్వతి దేవి టెంపుల్ని చూద్దాం. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్. ఇలా పైకి వెళ్తాం, పార్కింగ్ దగ్గర నుంచి ఇలా నడుచుకుంటూ పైకి వెళ్తాం అనమాట. సో ఇలా వెళ్ళిన తర్వాత మనకు ఎదురుగా కనపడుతున్నది గర్భగుడి ఎంట్రన్స్. అండ్ దాంతోపాటుగా మనకు కనపడుతున్న బోర్డు ఉంది కదా, ఇక్కడ ఫ్లెక్సీ. ఇక్కడ వచ్చేసి దాని వెనకనే కొబ్బరికాయలు, స్టార్టింగే కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఉంటుంది. లెఫ్ట్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, అది కూడా మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ సరస్వతీదేవి టెంపుల్తో పాటు అక్షరాభ్యాసం జరుగుతుంది కదా. ఇది ఎందుకు ఫేమస్ అని అంటే, పిల్లలకు అక్షరాభ్యాసం చేసుకోవడానికి బాసరా అనేది చాలా ఫేమస్ కదా. సో అంత దూరం వెళ్ళలేని వాళ్ళకు వరగల్ అనేది మనకు హైదరాబాద్కి దగ్గరగా ఉంటుంది, ఇది కంఫర్ట్గా కూడా ఉంటుంది. సో బాసర దూరం వెళ్ళలేని వాళ్ళ కోసము వర్గల్ అనేది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు, వెళ్ళలేకపోతే. సో ఇక్కడ ఎంట్రన్స్ వచ్చిన తర్వాత ఈ రైట్ సైడ్లో కొబ్బరికాయ కొట్టే ప్లేస్ ఉంటుంది. ఈ కొబ్బరికాయ కొట్టే ప్లేస్లో మనం కొబ్బరికాయ కొట్టవచ్చు. సో కొబ్బరికాయ కొట్టేసి మనం బయలుదేరదాం. సో ఇక్కడ కొబ్బరికాయ కొట్టే దగ్గర చిన్నగా వినాయకుడి ప్రతిమ కూడా ఉంటుంది. వినాయకుడిని దర్శనం చేసుకొని మనం ఇక్కడే కొబ్బరికాయ కొట్టేసి దర్శనానికి బయలుదేరుతాం. సో ఇది వచ్చేసి మెయిన్ గర్భగుడి. మనం కొబ్బరికాయలు కొట్టిన ప్లేస్ వెనక సైడే ఉంటుంది. కొబ్బరికాయలు కొట్టి బయటికి రాగానే ఇలా నుంచి దర్శనానికి దారి ఉంటుంది. ఇక్కడ నుంచి దర్శనం. ఇదంతా గుడి బయట ప్రాంగణం ఇది. ఈ లెఫ్ట్లో ఎంక్వైరీ ఆఫీస్, పిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది, చిన్న షాప్ ఉంటుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్. రైట్ సైడ్లో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, శివాలయము, కింద శివాలయం ఉంటుంది, పైన లక్ష్మీ గణపతి టెంపుల్ ఉంటుంది, ఈ పక్కన కొబ్బరికాయలు కొట్టే ప్లేస్. ఇది మనం వచ్చిన దారి. సో ఇది చుట్టూ గుడి ముందు నిలబడితే చుట్టూ, నేను చెప్పాను కదా ఇంత ముందుకు, ఇది వెంకటేశ్వర స్వామి గుడి లెఫ్ట్ సైడ్లో ఉంటుందని చెప్పినా కదా. మనం పైకి ఎక్కుతుంటే ఇది. సో మనం ఇప్పుడు దర్శనానికి వెళ్దాం. దర్శనానికి వెళ్ళేటప్పుడు ఈ దర్శనానికి దారి ఇలా ఉంటుంది. బట్ మనకు ఇంకొకటి ఏంటి అని అంటే, ఈ వీడియోలో మనం వచ్చేసి మూల విరాట్లని, అంటే గర్భగుడిలో ఉన్న దేవుళ్ళని చూపించలేము. ఎందుకంటే మనకే కాదు, ఎవరికి పర్మిషన్ ఉండదు, మూల విరాట్లని చూపించే పర్మిషన్ ఉండదు. సో ఏంటి ఎలా అనేది మనం చూస్తాం. మీరు వెళ్ళినప్పుడు దేవుని ప్రత్యక్షంగా దర్శించుకోవచ్చు అనమాట. సో ఇలా అనేది మనం లోపలికి వెళ్తాం. ఇది ఎంట్రన్స్ గోపురం. ఇది స్టార్టింగ్ పాయింట్లో ఎంట్రన్స్ గోపురం. ఇదే మనం ఇలా లోపలికి వెళ్తాం. మనం ఈ లెఫ్ట్లో ఉన్న బ్లూ కలర్ రేకులు ఉన్నదేమో అన్నదాన ఏరియా అనమాట. లాస్ట్లో చూపిస్తాను, అది కూడా అన్నదానం. సో ఇలా దర్శనానికి వెళ్ళాలి మనం. ఈ విధంగా మనం ఇప్పుడు గుడి అసలు ఎంట్రన్స్లోనికి లోపలికి ఎంటర్ అవుతున్నాం అనమాట మనం. సో ఇలా ఎంటర్ అయిన తర్వాత ఈ ప్రధాన గోపురం పైన ఇలా ఉంటుంది చక్రం. సో ఇక్కడ ఒకవేళ మనకు చాలా రష్ ఉన్నప్పుడు మనకు రెస్ట్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే లోపలికి రాగానే బాగా చల్లగా ఉంది ప్రదేశం. బయట వేడిగా ఉండే కానీ లోపలికి రాగానే చల్లగా అనిపించింది. సో ఈ లెఫ్ట్లో ఉన్నదేమో లిఫ్ట్. సో కొంచెం దేవుడు పైనే ఉంటుంది, దేవత. వెళ్ళలేని వాళ్ళకి ఆ లిఫ్ట్లో వెళ్తారనమాట. సో ఎదురుగా కనపడుతున్నదే దేవుడికి వెళ్ళే దారి. సో మనం ఇంకొక ఫ్లోర్ పైకి ఎక్కాలి. ఇక్కడ నుంచి ఇలా ముందుకు వెళ్ళేసి ఇంకో ఫ్లోర్ పైకి ఎక్కాలి మనం. ఇలా వెళ్తున్నప్పుడు ఏంటంటే దారిలో దేవుళ్ళ విగ్రహాలు ఉంటాయి. అక్కడ మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు. జనాలు లేనప్పుడు, మనకి భక్తులు ఎక్కువగా లేనప్పుడు, రద్దీ లేనప్పుడు కంఫర్ట్గా మనం ఫొటోస్ అనేది తీసుకోవచ్చు. రద్దీ ఎక్కువ ఉన్నప్పుడు తీసుకోవచ్చు, కొంచెం ఒకసారి ఇబ్బంది కూడా అవుతుంది, లేట్ అవుతుంది.
చాలా అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఇలా దేవతల విగ్రహాలు ఉంటాయి. అక్కడి నుంచి మనం పైకి వెళ్తాం. ఇలా ఫ్లోర్ ఎక్కాం కదా, ఇంకొక ఫ్లోర్ పైకి ఎక్కాలి. టోటల్గా అప్రాక్సిమేట్లీ దేవుడు వచ్చేసరికి పైకి ఒక 4 ఫ్లోర్స్ 3 to 4 ఫ్లోర్స్ హైట్లో ఉంటాడు దేవత సరస్వతీదేవి. ఇక్కడ సరస్వతీదేవితో పాటు కూడా ఏంటంటే శనిశ్వర ఆలయం కూడా ఉంటుంది. ఇక్కడ శని పూజలు జరుగుతుంటాయి. అది కూడా ఫేమస్ ఇక్కడ మనకు అక్షరాభ్యాసానికి, దాంతోపాటు అమ్మవారి దర్శనంతో పాటు శని పూజలు చేయడానికి కూడా ఇక్కడ ఫేమస్ అన్నమాట. ఇలా వెళ్తాము. ఇక్కడే ఇక లెఫ్ట్ తిరిగి పైకి వెళ్ళామంటే అమ్మవారి దర్శనం జరుగుతుంది. ఎదురుగా ఉన్నది అక్షరాభ్యాస మండపం. ఈ లెఫ్ట్లో మనకు లైన్లు కనపడుతున్నాయి కదా, ఇక్కడే అమ్మవారు ఉంటారు, సరస్వతీదేవి వారు అమ్మవారు ఉంటారు. సో అమ్మవారికి మనకు పర్మిషన్ లేదు. సో ఇది వచ్చేసి అక్షరాభ్యాసం ఏరియా. గర్భగుడికి ఎదురుగానే ఉంటుంది, అమ్మవారికి ఎదురుగానే ఉంటుంది అక్షరాభ్యాసం ఏరియా. సో మనం వెళ్ళిన రోజు కూడా అక్షరాభ్యాసాలు జరుగుతున్నాయి. సో చూసుకోవచ్చు మనం ఇక్కడ. అక్షరాభ్యాసం అయిపోయిన తర్వాత, అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఇలా కిందికి వెళ్తాం. ఇలా కిందికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి దారిలో వెళ్ళేటప్పుడు చాలామందికి తెలిసే ఉంటుంది, సరస్వతీదేవి అమ్మవారిది పెద్ద విగ్రహం ఉంటుంది, చాలా పెద్ద విగ్రహం ఉంటుంది. అక్కడి నుంచి మనం లక్ష్మీ గణపతి టెంపుల్కి వెళ్తాం అన్నమాట ఇక్కడే. సో ఇలా కిందికి వెళ్తాం మనం. బయటకు వచ్చిన తర్వాత ఈ మెట్లు దిగి వచ్చాం, రైట్ సైడ్లో మెట్లు దిగి వచ్చాం. అమ్మవారి దర్శనం అయిపోగానే ఈ మెట్లు వస్తాయి. ఇక్కడ నుంచి దిగి ఇలా కిందికి వెళ్తాం మనం. ఇక్కడ జనాలు నిలబడ్డారు చూడండి, భక్తులు. అక్కడే అనమాట అమ్మవారిది, సరస్వతీదేవి అమ్మవారిది విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది. సో అక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ సైడ్ నుంచి విగ్రహం అమ్మవారిది చాలా పెద్దగా ఉంటుంది ప్రతిమ. ఎవరైనా యూట్యూబ్లో వీడియోస్ పెట్టాలి అని అనుకున్న వాళ్ళు వర్గాలు కానీ ఏదైనా కానీ దేవుడి ఏరియాస్ కానీ ఏదైనా దేవుడికి సంబంధించిన గుళ్ళు అవన్నీ పెట్టడానికి కన్ఫామ్గా పిఆర్ఓ ఆఫీస్లో కనెక్ట్ అయ్యి మీరు కూడా ఏంటంటే పర్మిషన్ తీసుకొని వీడియోస్ చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళందరూ ఫొటోస్ దిగడానికి పర్మిషన్ అవసరం లేదు, బట్ మనం యూట్యూబ్లో పెడతాం కదా, వాళ్ళు ఏంటంటే అక్కడ ఫేమస్ ఉన్న ప్లేస్లో మాత్రమే పెడతాం. మనం ఏంటంటే మెట్లు, ఎంట్రన్స్ అవన్నీ మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి పర్మిషన్ తీసుకొని మనం వీడియోస్ తీసుకొని, బ్లాగ్స్ తీసుకొని అప్లోడ్ చేసుకోవాలి. లేకపోతే ఏంటంటే ఫర్దర్గా ఏదైనా ఇష్యూ అయినప్పుడు మనకు ప్రాబ్లం క్రియేట్ అవుతాయి. సో ఇది అమ్మవారి విగ్రహం. సో అమ్మవారి విగ్రహాన్ని చూసుకున్న తర్వాత మనం ఇక్కడ ఇలా ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్తే ఎదురుగా కనపడేది లక్ష్మీ గణపతి టెంపుల్. సో ఏ టెంపుల్లో అయినా కూడా మనం దేవుడిని చూపించలేము, పర్మిషన్ ఉండదన్నమాట. మూల విరాట్లని, గర్భగుడిలో ఉన్న దేవుళ్ళని చూపించడానికి మనకు పర్మిషన్ ఉండదు. సో ఇలా లక్ష్మీ గణపతి టెంపుల్కి వెళ్తాము. లక్ష్మీ గణపతి దర్శనం చేసుకొని బయటకు వెళ్తాం. ఇలా దర్శనం అయిపోయిన తర్వాత ఇలా కిందికి బయటకు వెళ్ళాలన్నమాట.
ఇలా బయటకు వచ్చిన తర్వాత గణపతి టెంపుల్ నుంచి కిందికి వచ్చిన తర్వాత ఎదురుగా కనపడుతుంది మనకి శని టెంపుల్. ఇక్కడ శని పూజలు చేసుకోవచ్చు, పర్మిషన్స్ ఉంటాయి. ఇక్కడ టికెట్స్ తీసుకుంటారు శని పూజకి. ఇక్కడ శని పూజ ఆయన దర్శనం చేసుకొని బయటకు వస్తాం. బయటకు వచ్చిన తర్వాత పైన కనపడుతుంది లక్ష్మీ గణపతి టెంపుల్. ఈ బ్లూ కలర్లో ఉన్నది శని దేవాలయం. ఈ పక్కన ఉన్న ఈ గుడి వచ్చేసి ఈ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి అన్నమాట. ఆ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వస్తాము. సో అక్కడ పక్కన ఇంకొక శివాలయం కూడా ఉంటుంది. శనిదేవుడి పక్కనే శివాలయం ఉంటుంది, అది కూడా చూపిస్తాను. అది వచ్చేసి ఏంటంటే మామూలుగా తాళం వేసి ఉంది అనమాట, క్లోజ్ అయ్యింది, చూపిస్తాను. సో అందరి దర్శనం అయిపోయిన తర్వాత ఇది ఎగ్జిట్ దారి. ఇలా బయటకు వచ్చేస్తాం మనం. ఇలా బయటకు వచ్చేసామనంటే మనకు అందరి దేవుళ్ళ దర్శనం అయిపోయినట్టు లెక్క అనమాట. ఈ లోపల ఈ ప్రాంగణం బయట మళ్ళీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది ఆ రైట్ సైడ్లో. అండ్ లెఫ్ట్ సైడ్లో ఎదురుగా కారు కనపడుతుంది కదా, అక్కడి నుంచి కిందికి వెళ్తే శివాలయం ఉంటుంది. బట్ ప్లజెంట్గానే ఉంది, ఎక్కువ రష్ ఏం లేదు, ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు. ఇలా బయటకు వెళ్ళాలి మనం. గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకు పైకి ఎక్కిన తర్వాత కొబ్బరికాయలు కొట్టే స్థలం ఉంది కదా, ఆ కొబ్బరికాయలు కొట్టే స్థలంలో ఎదురుగా మనం దర్శనానికి వెళ్ళాం. అక్కడే రైట్లో ఇది ఉంటుంది. రైట్లో ఇలా కిందికి వెళ్తాం దారికి. ఇలా కిందికి వెళ్ళిన తర్వాత ఏంటంటే మనకి అక్కడ ఒక శివాలయం ఉంటుంది. శివుడు కూడా ఏంటి అని అంటే ఒక రాయిలో స్వయంభుగా వెలిసింది అనుకుంటాను నేను. స్వయంభుగా వెలిసిందే, 90% స్వయంగా వెలిసిందే. అంత బాగుంది విగ్రహము. సో అక్కడ మనం స్వయంగా మనమే అభిషేకం చేసుకోవచ్చు లోపల. ఈ దారిలో వెళ్ళాలి. ఈ దారిలో నుంచి వెళ్ళగానే అటు లెఫ్ట్ టర్న్ కాగానే ఎదురుగా ఉంటాడు దేవుడు మనకి. మనం వచ్చినప్పుడు ఏంటంటే ఎదురుగా కనపడుతుంది కదా దారి, అలా వస్తాం. అలా వచ్చి ఎదురుగా కనపడుతున్న గేట్ దగ్గర వెహికల్స్ పెట్టుకొనైనా మనం ఇప్పుడు నేను ఎలా పోతున్నానో ఆ దారి నుంచి అయినా పైకి రావచ్చు. లేదంటే ఆ రైట్ సైడ్లో కింద దారి కనపడుతుంది కదా, అలా వెళ్తే మనం స్టార్టింగ్లో ఎంట్రన్స్ చూపించాం కదా, అక్కడికి వెళ్తాం. అక్కడ పార్క్ చేసుకునైనా వెహికల్స్ అలా పైకి రావచ్చు. ఇక్కడి నుంచి అయినా రావచ్చు, అక్కడి నుంచి అయినా రావచ్చు, మీ ఇష్టం, ఎలాగైనా కూడా రావచ్చు. సో ఎదురుగా కనబడుతుంది మనకి శివాలయం. చెప్పాను కదా, ఇక్కడ ఈ శివుడికి ఏంటంటే మనం డైరెక్ట్గా మనం అభిషేకం చేసుకోవచ్చు, పూజలు చేయించుకోవచ్చు. ఆయన దగ్గరే కూర్చొని మనం హ్యాపీగా మనం పూజలు చేసుకోవచ్చు. సో ఇది శివాలయం ముందున్నది నందీశ్వరునికి గోపురం లాగా మంచిగా కట్టారు. సో దాని ముందు ధ్వజస్తంభం,
నందీశ్వరుడు. సో ఎక్కడైనా కూడా శివుడికి ఎదురుగా నందీశ్వరుడు ఉండాల్సిందే కదా. ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ట్రై చేశాను ఇక్కడ దేవుని చూపించడానికి. సో అక్కడ కొంచెం చేసుకుంటున్నారు, గర్భగుడిలో అభిషేకం కూడా చేసుకుంటున్నారు. సో ఇది వచ్చేసి కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం. సో మన కొబ్బరికాయలు కొట్టే లెఫ్ట్లోనే, అంటే మనం మెయిన్ ఎంట్రన్స్ పక్కనే లెఫ్ట్లో ఉంటుంది. ఈ విధంగా లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ కూడా విగ్రహం మనకి ఏ విధంగా ఉందనంటే తిరుపతిలో చూసిన విధంగానే అనిపిస్తుంది మనకి. దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఈ విధంగా పైకి రావాలి. ఇది మన వెంకటేశ్వర స్వామి గుడి ప్రాంగణం. ఇది ఇలా ఉంటుంది. ఈ విధంగా గుడి లోపలికి వెళ్ళాలి. ఇక్కడి నుంచే బయటకు వస్తాం. సో ఇక్కడ కూడా మనం దేవుణ్ణి చూపించలేము. ఇలా దర్శనానికి దారి ఉంటుంది. సో ఇవాళ క్రౌడ్ తక్కువ ఉంది కాబట్టి మనకి ఫాస్ట్గా అయిపోతుంది. క్రౌడ్ ఉన్నప్పుడు మాత్రం చాలా చాలా ఇబ్బంది అవుతుంది మనకి. మెయిన్ ఏంటంటే అక్షరాభ్యాసం జరిగేటప్పుడు చాలా క్రౌడ్ ఉంటుంది. అక్షరాభ్యాసాలు జరుగుతుంటాయి కదా, సీజన్ ఉంటుంది ఒకరోజు. ఆ రోజు చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటుంది. సో ఈ విధంగా మనం లోపలికి వెళ్ళాలి. ఇలా ఈ లెఫ్ట్ నుంచి లోపలికి వెళ్తాం, ఈ రైట్ డోర్ నుంచి బయటకు వచ్చేస్తాం మనం. అక్కడ దర్శనం అయిపోయింది కదా. ఇంతకుముందుకు నేను చెప్పాను కదా, దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి గుడి పక్కన శివాలయం ఉంటుంది. ఇక్కడ చంద్రమౌళీశ్వర దేవాలయం కూడా ఉంటుంది. స్వామివారు చంద్రమౌళీశ్వర స్వామివారు. ఇక్కడ ఏంటంటే డోర్ క్లోజ్ చేసి ఉండే అనమాట, ఇంకా లాక్ వేసి ఉంది. సో అందుకే నేను అంత క్లియర్గా చూపించలేకపోయాను. బట్ శని టెంపుల్ నుంచి బయటకు రాగానే పక్కనే మనకి చంద్రమౌళీశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఏంటంటే అన్నదానం టోకెన్ అనమాట. ఇది వచ్చేసి మనకి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లోనే మనకి దర్శనం కాగానే అక్కడ బయటకు వచ్చే ముందే అక్కడ మనకి అన్నదానం టోకెన్ ఇస్తారు మనకి. అక్కడి నుంచి ఏంటంటే బయటకు రాగానే ఇప్పుడు మనం ఇంతకుముందుకు ఏదైతే మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్ ఉంది కదా, టెంపుల్ది మెయిన్ ఎంట్రన్స్ ఉంది, దాని పక్కనే అన్నదానానికి ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. నేను స్టార్టింగ్లో కూడా చూపించాను కదా, బ్లూ కలర్ రేకులు ఉన్నాయి కదా, అదే అన్నదానం జరిగే ఏరియా అని చెప్పేసి. సో ఇప్పుడు మనం అన్నదానం జరిగే ఏరియాకి వెళ్తున్నాం. ఈ అన్నదానం జరిగే ఏరియాలో ఏంటంటే ఈ లెఫ్ట్లో హోమశాల ఉంటుంది. ఇక్కడ హోమాలు ఇవన్నీ జరుపుతారు. ఈ హోమశాల ఉంటుందన్నమాట ఇక్కడ. సో ఈ హోమశాల ముందు నుంచే మనం అన్నదానం జరిగే దగ్గరికి వెళ్తాం మనం. సో ఇలా నేరుగా అన్నదానం జరిగే దగ్గరికి వెళ్తాం. అక్కడ బఫెట్ సిస్టమే ఉంటుంది. ఇది అన్నదానం జరిగే ఏరియా. ఇక్కడ బఫెట్ సిస్టమ్ ఉంటుంది. మనమే అక్కడ టోకెన్ ఇచ్చేసి ఎదురుగా మనకి ఇక్కడ కనపడుతుంది కదా, ఈ దారిలో టోకెన్ సిస్టమ్ పెట్టేసి అక్కడ ప్లేట్ తీసుకొని పెట్టుకుంటాం. ఇది మనం తినే ఏరియా ఇది. సో ఆ ఎదురుగా డోర్ నుంచి మనం బయటకు వెళ్ళిపోతాం అన్నమాట. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్.